మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం బయటపడు మార్గం 8వ భాగం ధ్యానించుకుందామండి. బయటపడే మార్గం యేసు ప్రభువే మార్గం. మనకి ఏ శోధన వచ్చినా కూడా ఆ శోధనలో మరి మనం ప్రభు దగ్గరికి రావాలి. 1 కొరింథీ 10:13 ప్రతిరోజు చెప్తున్నాను. మానవునకు సాధారణం కానీ ఏ శోధన కూడా దేవుడు మనకి అనుమతించడు. ఆ శోధనని అనుమతించినప్పుడు దాన్ని సహింపగలిగిన శక్తినిచ్చి బయటపడే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. యేసు ప్రభు చెప్తారు, నేనే మార్గం, ఆ శోధన నుంచి బయటపడే మార్గం. కనుక మన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నమాట. యోబుకి శోధన అనుమతించారు దేవుడు, దాన్ని సహించే శక్తినిచ్చి దాని నుంచి బయటపడే మార్గం కూడా అన్నమాట. దేవుణ్ణి స్తుతిస్తాడు ఆ శ్రమల సమయంలో. అంతేకాదు, అంతకు ముందు కూడా ఆయన ఎలా జీవించాడంటే ధర్మాత్ముడు, పేదలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా తినలేదు. ఆ తర్వాత నేను ధర్మంని వస్త్రంగా న్యాయంని తలపాగగా ధరించాను అని చెప్తాడు. ధర్మాత్ముడు అన్నమాట. ఆ కళ్ళతో నేను పరాయి స్త్రీని కామపు చూపులు చూడలేదు, నాలుకతో నేను అబద్ధం చెప్పలేదని చెప్తాడు. నా అంతరాత్మ నన్ను నిందించట్లేదు. ఐ హ్యావ్ క్లియర్ కాన్షియన్స్ అని చెప్తాడు. పౌలు కూడా చెప్తాడు చూడండి, అపోస్తుల కార్యాలు 24:16 నేను దేవుని ఎదుట మానవుల ఎదుట మంచి మనస్సాక్షి, స్వచ్ఛమైన మనస్సాక్షిని కలిగి ఉండుటకు నేను నా శక్తి కొలది నేను ప్రయాసపడుతున్నాను. దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి. మన మనస్సాక్షి అంటే మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఉండి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా జీవించాలి. తప్పు చేసినప్పుడు మనల్ని గద్దిస్తారనమాట. అప్పుడు మనం వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. దేవునికి సారీ చెప్పాలి, మనుషులకు చెప్పాలి. మన తప్పులు మనం సరి చేసుకోవాలి. ఆ మనస్సాక్షి జీవించినంత కాలము మనిషి దేవుని యొక్క కృపలో ఉంటాడండి. మనస్సాక్షి చచ్చిపోయింది అనుకోండి, కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. మనస్సాక్షి చనిపోయినప్పుడు ఇంకా రాబందులు అంటే పిచాచులు చేరుతాయి. వాళ్ళకి ఇంకా ఏ ఫీలింగ్స్ ఉండవు, ఏ పాపం చేసిన ఫీలింగ్స్ ఉండవు. డబ్బు విషయంలో మరి దొంగతనం చేస్తూ ఉన్న, పని చేసే చోట పని దొంగలుగా ఉన్న, వ్యభిచారం చేసిన, వాళ్ళకి హత్యలు చేసిన ఏ ఫీలింగ్స్ ఉండవు. ఎందుకంటే మనస్సాక్షి చచ్చిపోయింది అన్నమాట. అబ్బాయి ఎట్లా ఆయనకి మనస్సాక్షి లేదా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఎలా అట్లా చేయగలుగుతున్నారని. కానీ మనం మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలండి. అది దేవుడు కోరుకుంటున్నారనమాట. ఈరోజు మనము నాకు చాలా ఇష్టమైన మత్తయి సువార్త 8-9 అధ్యాయాలండి. మీరందరూ కూడా ఒక్క సువార్త, మత్తయి సువార్త కంటిన్యూస్గా చదివి యేసు ప్రభుతో మీరు ఒక వ్యక్తిగత రిలేషన్ కలిగి ఉండాలండి. యేసు ప్రభుతో పెళ్ళి నిజంగా ఆ క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు, మత్తయి కూడా ఒకడు,
మత్తయి కూడా రాస్తాడనమాట. నేనే ఆ మత్తయి అని మీరు అనుకోవాలన్నమాట. మగ్దలైన మరియా యేసు ప్రభుతో ఉండి సేవ చేస్తుంది, నేనే ఆ మగ్దలైన మరియా అనుకోవాలి. మీరు ఈ బైబిల్లో ఏ క్యారెక్టరు మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఇది ఒక అద్దం అన్నమాట. అద్దంలో మనం చూసుకుంటాం కదా, మన ఆత్మకి ఇది ఒక అద్దం. చూసుకుందాం, సరేనా? సో మత్తయి 8-9, దానికి ముందు చూస్తే ఏంటంటే 5, 6, 7 అధ్యాయాలండి. యేసు ప్రభు మొదటి ప్రసంగం కొండ మీద చేస్తారనమాట. కొండ మీద ఆయన గలిలియా సరస్సు తీరాన. ఇప్పుడు అక్కడ మంచి చర్చ్ వచ్చిందండి, చర్చ్ ఆఫ్ బియాటిట్యూడ్స్, ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ ఆధీనంలో ఉంది అన్నమాట. చాలా బాగుంటుంది ఆ చర్చ్. చర్చ్ ఆఫ్ బియాటిట్యూడ్స్ తెలుగులో చెప్పాలంటే అష్టభాగ్యముల కొండ. అందమైన గలిలియా సరస్సు, నీళ్లు పచ్చగా ఉంటాయి, దాని చుట్టూ పచ్చని గడ్డి మైదానాలు, మరి మంచి పూలు, గులాబీ పూల తోటలు ఉంటాయి. ఆకాశం కూడా మేఘాలు అలా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గలిలియా సరస్సు తీరాన యేసు కూర్చొని మొదటి ప్రసంగాన్ని చేస్తాడండి. కొండ మీద ప్రసంగం. గాంధీ గారు ప్రతిరోజు చదువుకునే వాళ్ళంట. చాలామంది ఈ ప్రతిరోజు ఈ అష్టభాగ్యాలు మేము చదువుకున్నామని అన్యులు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు చెప్పారండి. ఇంకా అబ్రహం లింకన్ అయితే రోజు బైబిల్ చదువుకుంటాడంట. ఆయన బైబిల్ మీదనే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు స్వేరింగ్ ఇన్ సెరమనీ, ప్రమాణ స్వీకారం చేసేది అబ్రహం లింకన్ గారి బైబిల్ అన్నమాట. అంతా చదివేవాడంట ఆయన. అయితే ఆ ప్రసంగం అంతా వినడానికి చాలామంది వచ్చారండి. మీరు కూడా చదువుకోండి దయచేసి. మత్తయి 5, 6, 7 అన్నమాట. మనం ఎలా జీవించాలి అందులో ముందు మత్తయి 5లో 3-10 వరకు అష్టభాగ్యాలు చెప్తారండి. యేసుప్రభు అంటే భాగ్యం అంటే పరలోకం వెళ్ళడం అన్నమాట. పరలోకానికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి? 4 విషయాలు దేవునికి మనకున్న సంబంధము, ఇంకొక 4 మనకి మన పొరుగు వాళ్ళతో ఉండే సంబంధం అన్నమాట. ఎవరితో నాకు సంబంధం లేదు అనడానికి లేదండి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి. నాణానికి 2 వైపులా ఉంటేనే చెల్లుతుంది కదా. ఈ 2వ భాగమే ఎందుకు చెప్పరు అనుకుంటాను నేనైతే. కానీ పునీతులంతా పొరుగు వాళ్ళని ప్రేమించారండి. వాళ్ళని ప్రేమించుకున్నట్లుగా మనం కూడా అలా ఉండాలన్నమాట. ఈ అష్టభాగ్యాల్లో మొదటిది ఏంటంటే దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిదండి. పరలోకంకి ఎవరు వెళ్తారంటే అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వాళ్ళ బ్రదర్స్కి అలాగే చెప్పేవాడంట. ఈరోజు ఏం తినాలి, మీరు సువార్తకు వెళ్ళండి, బోధించండి, ప్రభువే మిమ్మల్ని పోషిస్తాడు. అలా అంతోని వారి సభకి వచ్చినప్పుడు ఆ ఫాదర్స్ రాత్రిలో వచ్చి సువార్త బోధించే అడవుల్లో తలుపు తడితే అంతోని వారు తలుపు తీస్తారు. ఆయన రిసెప్షనిస్ట్గా ఉంటాడనమాట అగస్టీనియన్ వారి సభలో. అప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు ముతక వస్త్రాలు వేసుకుంటారు, కాళ్ళకి చెక్క చెప్పులు ఉంటాయి. ఎంత సింపుల్గా ఉన్నారు మీరు అంటే సెయింట్ ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ అన్నమాట. మాకు ఫ్రాన్సిస్ వారు చెప్పారు, మనం అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి జీవిస్తే ఆనందం ఉంటుంది. నేనేం తింటాను, ఏం త్రాగుతాను, ఏం ధరిస్తాను, దేని మీద చింత వద్దు, అన్నీ ఆయన చూసుకుంటాడు. అనుదిన ఆహారాన్ని ఆయన ఇస్తాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాం. డివైన్ ప్రావిడెన్స్ అంటారండి. అబ్రహాం కూడా దేవుడు సమకూరుస్తాడు కొండ మీద అంటాడు, సమకూరుస్తాడు అనమాట. కనుక మనం చింతించడం మానేసేయాలి. ధ్యానించుకున్నాం ఈ మధ్య, చూడండి. చింతించకండి, మీ పిల్లల విషయంలో కూడా దేవునికి ఇచ్చేసేయండి. నేను కూడా చెప్పుకుంటాను, నువ్వు చింతించకు, జీసస్ చూసుకుంటారు. నువ్వు సంతోషంగా దేవుని పని చేయి. నాకు ఇష్టమైంది ఒకటే ఒక పని అండి, ఈ లోకంలో ఏది పట్టించుకోవద్దు. నేను నా జీసస్ ఆయనతో ఉండాలి, అనేకులను ఆయనతో కనెక్ట్ చేయాలి. నేను ఆయన ద్రాక్షవల్లి, నేనైతే ఒక రెమ్మలాగా ఆయనతో అంటుకట్టబడ్డాను. అందరినీ ఆయనతో అంటుకట్టాలి, అందరం పరలోకానికి వెళ్ళాలి. సెయింట్ అగస్టిన్ గారు అదే అంటారు, నేను ఒక్కడిని వెళ్ళడం నాకు ఇష్టంలే, మన అందరం కలిసి వెళ్ళాలి, అందరం కలిసి వెళ్ళాలి, అందరం అక్కడ ఉండాలి, ఎవరు నరకానికి వెళ్ళకూడదు అనమాట.
అలా అష్టభాగ్యాలు మీరు చెప్పుకొనండి నోటితోటి. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. వినమ్రులు అంటే దేవుని చిత్తం చేసేవాళ్ళు, యేసు ప్రభులాగా. అందుకే మత్తయి 11:29 ప్రభు అంటారు, లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. హంబుల్ పీపుల్ దేవుని చిత్తం చేస్తారు, గర్వాత్ములు సొంత చిత్తం చేస్తారు. కనుక ఏ విషయంలో సొంత చిత్తం చేయకూడదండి. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడతారు. ఎప్పుడు నేను నీతిగా జీవించాలి, నా నాలుక సత్యమే పలకాలి, నా కన్నులు పరిశుద్ధంగా ఉండాలి, నేను పనిలో నమ్మకంగా ఉండాలి. నీతి కొరకు మీకు దాహం ఉండాలన్నమాట, అది చెప్తున్నారు. తర్వాత ఈ 4 దేవునికి మనకు ఉన్న సంబంధం. ఇంకొక 4 ఏంటంటే మనకి పొరుగు వాళ్ళతో ఉన్న సంబంధం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కనుకనే మనం ఈరోజు ఇలా ఉన్నాం. నేను ఇలా కూర్చుని నీకు వాక్యం చెప్తున్నా అంటే అది యేసు ప్రభు నాకు ఇచ్చిన కృప అన్నమాట. నేనేం చేయాలి, నేను ఏదైతే పొందానో ప్రేమని అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ 4 మత్తయి 5:7 నుంచి, దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. మీరు ప్రభువా దయ చూపించండి అంటే ప్రభు అంటారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు దయ చూపించు, అప్పుడు నేను నీకు దయ చూపిస్తా. నీ తల్లిదండ్రులకి దయ చూపించు, తోడబుట్టిన వాళ్ళకి, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న పేదవాళ్ళు, వృద్ధులకి, మరి విధవరాళ్ళకి నువ్వు దయ చూపించు. నువ్వు చూపించి నేను చూపిస్తా. ఇదే దేవుని రూల్ అన్నమాట. ఆ తర్వాత హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శించరు. పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి ఎవరు చూస్తారు, దర్శిస్తారంటే హృదయము పరిశుద్ధంగా పసిపిల్లల్లాగా అన్నమాట. అందుకే మత్తయి 18 యేసుప్రభు అంటారు, ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళకి చూపించే శిష్యులకి, మీరు చిన్న పిల్లల్లాగా మారితే తప్ప, రూపొందిననే తప్ప మీరు పరలోకంలో ప్రవేశించరు. చిన్న పిల్లలు మీ ఇంట్లో ఉంటే చూడండి, లేకపోతే స్కూల్లో ఎంత అమాయకంగా ఉంటారు, నటన ఉండదు, అన్ని విషయాలు మరి తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అమ్మ నాకేం తొడుగుతుంది, ఏం తినిపిస్తుంది. ఒక 1 year కానీ 2 years వాళ్ళు చింతిస్తారా? అమ్మ అంటారు, ఆకలిస్తే ఏడుస్తారు అంతే. ఎందుకంటే అమ్మ ఉంది కదా, అమ్మ చూసుకుంటుంది అనమాట. అమ్మ ఒడిలో పడుకుంటారు. మనం కూడా అలా జీసస్ ఒడిలో పడుకోవాలండి. 131వ కీర్తనలో దావీదు అంటాడు, పాలు త్రాగిన పసిబిడ్డ తల్లి గుండెల మీద నిమ్మలంగా ప్రశాంతంగా పరుండినట్లే నేను నా దేవుని గుండెల మీద అలా ప్రశాంతంగా నిద్రిస్తాను. గాడ్ వాంట్స్ us టు హ్యావ్ రెస్ట్ ఇన్ హిమ్. డోంట్ వరీ, ఆయన చూసుకుంటారు. ఆయనకి ఇచ్చేసేయాలన్నమాట. 1 పేతురు 5:7 పేతురు చెప్తారు, మీ చింతలన్నీ ఆయన మీద మోపండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తాడు. తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను మరువని అంటారు. తల్లిదండ్రులకి విసుగు పుడుతుందేమో పిల్లల్ని బట్టి కొన్నిసార్లు, ఈ మధ్య నేను అదే వింటున్నాను. కానీ ఆయన విడిచిపెట్టరండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. వెతుక్కుంటూ వస్తారు, సమార్య స్త్రీని వెతుక్కుంటూ వచ్చినట్లుగా అన్నమాట. మనల్ని కూడా అలాగే వెతుక్కుంటూ వస్తారు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. ఎక్కడ వెళ్ళినా మీరు దేవుని శాంతి తీసుకెళ్ళి అక్కడ ఎవరి మధ్యలోనే సమాధానం లేకుండా ఉంటే, భార్య భర్తలు లేదా అత్త కోడళ్ళు, వాళ్ళని మీరు సమాధానపరచాలి. కీర్తన 37:37 సమాధానపరచు వారి సంతతి ఆశీర్వాదాలు పొందుతారు. మీరందరూ కూడా కలపాలి కానీ విడదీయొద్దండి. ఎవరు కూడా మన్నించుకోమని చెప్పాలి, ఓర్చుకోమని చెప్పాలి. విడిపోవాలనుకుంటే 100 రీజన్స్ ఉంటాయండి, కానీ కలిసి ఉండాలి. ఒక్కసారి దేవుని సన్నిధిలో చేతులు పట్టుకున్నాము అంతే, పరలోకానికి అలా వెళ్ళాలి అదే చేతులతో అన్నమాట. యేసు రక్తంతో ముద్రించబడింది మన వివాహం. అష్టభాగ్యాలు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా మీ నోటితో చెప్పుకోనండి. అప్పుడప్పుడు సైతాన్ రాత్రుల్లో నన్ను పట్టుకుంటాడు, శోధిస్తాడండి. పాద్రి పియో గారు ఎట్లా శోధించబడ్డారు, జాన్ మరియా వియాని గారు. అప్పుడు నేనేం చేస్తా అంటే, లేచి కూర్చొని దేవుని పాటలు పాడుతూ యేసు ప్రభు నా కాపరి అని అది చెప్పుకొని, యేసు రక్తంలో నేను కడగబడ్డాను, ఐఎమ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, నేను నా భర్త మళ్ళీ నా పిల్లల కొరకు కూడా, కొడుకు కుటుంబం కోసం మరి పాప కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు ఇంకా ఈ వాక్యాలన్నీ చెప్పుకుంటానండి వరుసగా.
నాకు ఎంత నోటికి ఏమేమి వస్తాయో ఇంకా అలా మొదలుపెట్టి ఇప్పుడు అష్టభాగ్యాలు చెప్పాను, అలా చెప్తా ఉంటాను. తర్వాత అసలు ఇంకా కనబడరు. దేవుని యొక్క వాక్యము బుల్లెట్స్ లాగా దుష్ట శక్తుల్ని సంహరిస్తుంది. కనుకనే మీరు నోటితో వాక్యం చెప్పుకోనండి. అలా 5, 6, 7 అధ్యాయాలండి యేసుప్రభు బోధన మీరు తప్పకుండా చదువుకొని పాటించాలి. ఎందుకంటే యేసుప్రభు మత్తయి 7:21 చెప్తారు, ప్రభువు ప్రభు అని పిలిచేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళే పరలోకానికి వస్తారు. తండ్రి చిత్తం ఏంటి, మనం ఎలా జీవించాలి అని యేసుప్రభు ద్వారా ఈ లోకానికి మనకి చెప్తున్నారనమాట. తండ్రి హృదయంలో మనం ఎలా జీవించాలి పరలోక తండ్రి బిడ్డలుగా అని ఆయన కోరుకుంటున్నారు. అది పరలోకం నుంచి యేసుప్రభు కిందికి వచ్చి మనకు చెప్పారనమాట. అప్పుడు మన ఎంత ముఖ్యమైనదండి, పరలోకంలో ఉండి చెప్పొచ్చు కదా ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో లాగా, కానీ క్రిందికి వచ్చి యేసుప్రభు చెప్పి ఇది మా నాన్న యొక్క అభిలాష మీ విషయంలో, ఇలా ఉండాలని నా తండ్రి కోరుకుంటున్నారు, ఇలా ఉన్న వాళ్ళే పరలోకానికి వస్తారు, ఒక్కటి కూడా తప్పిపోకూడదు అనమాట. స్కూల్లో ఇప్పుడు 35 మార్కులకి పాస్ అనుకోండి, 34 వచ్చినా ఫెయిల్ అయిపోతారు కదండి. కనుక ఈ చాలా ముఖ్యమైనది అనమాట. సర్మన్ ఆన్ మౌంట్, కొండ మీద ప్రసంగం మీరు చదువుకోండి, చదువుకొని పాటించండి, పిల్లలకి చెప్పండి. ఇప్పుడు హాలిడేస్ కూర్చొని చదవండి. అప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేస్తుంటే కొండ క్రింద ఒక కుష్ఠరోగి, ఎందుకంటే ప్రజల్లో కలవనీయరు కదండి, కింద ఉండి వింటాడనమాట. హృదయం నిండా నిండిపోతుంది. 3 అధ్యాయాలు ఆత్మకి భోజనం వచ్చేసింది అనమాట. అప్పుడు యేసుప్రభు ప్రసంగం ముగించుకొని కొండ దిగి వచ్చినప్పుడు దారిలో నడుస్తుంటే ఆ దారి ప్రక్కన మోకరిస్తాడు. యేసుప్రభు కోసం వేచి ఉండి ఉండి, ప్రభు నీకు ఇష్టమైనచో నన్ను శుద్ధిని చేయగలవు. ప్రభు అంటారు నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని ఆయనని తాకి స్వస్థపరుస్తారండి. భార్య పిల్లలు వెలివేశారు, కానీ యేసుప్రభు ఆయనని దగ్గరికి తీసుకుంటున్నారు, తాకారు, కుష్ఠ పోయిందనమాట. ఈ కుష్ఠ ఆయనకి ఎట్ల నుంచి వచ్చింది? కుష్ఠ అంటే ఒక శపించబడిన వ్యక్తులుగా చూసేవాళ్ళు అనమాట. నేను అనుకుంటాను 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా యొక్క శిష్యుడండి, సేవకుడు గెహాజీ అబద్ధాలు చెప్తాడు. ఆ నామాన్ వస్తే మా గురువు గారు దగ్గర 2 ప్రవక్తలు వచ్చారు, కొన్ని వెండి నాణాలు పట్టుబట్టలు అడుగుతున్నాడని అబద్ధాలు చెప్పి తెచ్చుకుంటాడనమాట. అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు ఆయన వెనకాల ఆ నామాన్ రథాల వెనకాల వెళ్ళి అబద్ధాలు చెప్పి తెచ్చుకున్నావు కదా, చూడు ఆ నామాన్ని వదిలి వెళ్ళిన కుష్ఠ ఆయన దగ్గర నుంచి నువ్వు తెచ్చుకున్నావు కానుకలు కాబట్టి వెండి నాణాలు నీకు నీ కుటుంబానికి తరతరములు పట్టి పీడించునుగాక. అంతే, కుష్ఠ వస్తుందండి నామానికి. తరతరాలు అంటే ఇప్పటి వరకు అనమాట. నేను అనుకుంటాను ఈ కుష్ఠరోగి ఆ గెహాజీ సంతతి వాడే, ఆ శాపం అలా వస్తుంది. కానీ యేసు ప్రభువు మన శాపం తన మీద వేసుకొని మనకు అబ్రహాం దీవెనలు ఇచ్చారు. సిలువలో మన పాపం, మన శాపం, మన రోగం అన్నమాట, మన పేదరికం. అప్పుడు యేసుప్రభు తాకగానే కుష్ఠపోయింది. మీరు ఊహించుకోండి అసలు శాపం ఎట్లా దీవెనగా మారిందో. యేసుప్రభు మనకు ఒక దీవెన అండి. ఆయన అంత దీవెన ఇంకేం చెప్పాలి, ప్యాకేజ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఏం కావాలి మీకు? స్వస్థత కావాలా, ఆనందం కావాలా, ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, అన్నీ ఆయనలో ఉన్నాయన్నమాట. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ యూ అంటాడు సామ్ 87:7లో. ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఇన్ యూ. పరలోక తండ్రి దీవెనలన్నీ యేసుక్రీస్తు ద్వారా మనకి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ కొండ దిగి రాగానే కుష్ఠరోగి. ఆ తర్వాత ఇంకా నడుస్తున్నాడు కఫర్నాంకి అన్నమాట. నడుస్తుంటే శతాధిపతి వస్తాడు. వచ్చి నా సేవకుడు పక్షవాతంతో విపరీతంగా బాధపడుతున్నాడు. చూడండి యేసుప్రభు ఇలా నదిలాగా ఎలా ప్రవహిస్తున్నారు, ఆశీర్వాదాల నది అండి. నేను వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సేవకుడిని స్వస్థపరుస్తా. ఎంత తక్కువ స్వభావం చూడండి. అంత పెద్ద దేవుడు, అన్యుడు శతాధిపతి, మీ ఇంటికి వచ్చి మీ సేవకుడిని స్వస్థపరుస్తాను. ప్రభు నాతో చెప్పారు, నేను నీలో ఉండాలంటే ఇలా అందరికీ నువ్వు అవైలబుల్గా ఉండాలి. అప్పుడు వద్దు ప్రభా, ఒక్క మాట చెప్తే చాలు స్వస్థత కలుగుతుంది. అబ్బా
నీకెంత విశ్వాసము, నీ విశ్వసించినట్లు జరుగునుగాక. వెంటనే ఆయన ఆ సేవకునికి స్వస్థత కలుగుతుందండి. శతాధిపతి దేవుని యొక్క అధికారాన్ని గుర్తించాడు. నీకు రోగాల మీద అధికారం ఉంది ప్రభా, నీకు రాజుల మీద అధికారం ఉందయ్యా, దయ్యాల మీద అధికారం ఉంది, నువ్వు ఒక మాట చెప్తే అన్నీ విధేయిస్తాయి. దాన్ని విశ్వాసం అంటారు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు, ఆల్ఫా ఒమేగా, వాక్యంతో విశ్వాన్ని సృజించిన దేవుడు, బండ నుంచి నీళ్ళిచ్చిన దేవుడు, మన్నాన్ని కురిపించిన దేవుడు, సముద్రాన్ని చీల్చిన దేవుడు. అలా చెప్పుకోవాలండి, నేను అలాగే చెప్పుకుంటాను. నీవు శ్రీమంతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధిపతివి ప్రభా. అప్పుడు నెక్స్ట్ ఇంకా పేతురు వాళ్ళ ఇంటికి వస్తారు. కఫర్నహూములో వచ్చేసరికి ఆమెకి జ్వరం. అప్పుడు ఆమెను ఇలా తాకగానే జ్వరం వెళ్ళిపోతుంది. లేచి యేసు ప్రభుకి గబగబా వంట చేసి పెడుతుంది అన్నమాట. మనం కూడా ప్రభు మనకి ఒక అద్భుతం చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు దేవుని పని మనం చేయాలండి. మన ఊర్లో ఉన్న వాళ్ళకి బైబిల్స్ ఇవ్వడము, పునీతుల పుస్తకాలు ఇవ్వడము. ఏంటంటే ప్రభు నాకు అదే చెప్పారు, నేనెవరంటే వాక్యం ఒకరి హృదయంలోకి వెళ్ళాలి. ఆ వ్యక్తి అప్పుడు రక్షణలోకి వస్తాడు. విత్తనం వేస్తే కదా మొలకలు వస్తాయి. వ్యక్తి మారాలంటే దేవుని వాక్యం అనే విత్తనం వెళ్ళాలి. ఇంకా సాయంకాలానికి పేతురు వాళ్ళ ఇంటి చుట్టూ రోగులండి, ప్రక్కన ఊర్ల నుంచి. ఒక్క మాటతో అందరినీ ఆయన స్వస్థపరిచారంట, దయ్యాల్ని వెళ్ళగొట్టారనమాట. అక్కడ మత్తయి ఏం రాస్తున్నాడంటే, ఆయన మన రోగములను తానే భరించెను, మన బలహీనతలు తన మీద వేసుకున్నాడు. యేసు ప్రభు శిలువ మీద మన రోగం అంతా వేసుకున్నాడండి. యెషయా 53:5 ప్రకారం మన బలహీనతలు, కోపమా, గర్వమా, తిండిబోత్తనమా, అవన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. శిలువకి కొట్టేసి మనకి ఆయన స్వస్థతని, ఆయన నీతిని, అబ్రహాం దీవెనలని మనకిచ్చాడు. ఇంకా తర్వాత యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటే ధర్మశాస్త్ర బోధకుడు అంటాడు, ప్రభా నేను మిమ్మల్ని వెంబడిస్తాను, మీకు శిష్యుడైపోతాను ప్రభు అంటాడు. ప్రభు అంటారు, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తల దాచుకున్నటకు చోటు లేదు. నువ్వు నాతో వస్తే కంఫర్టబుల్ లైఫ్ ఉండదు. ఎక్కడ వెళ్తాను, ఏ కొండల మీద కూర్చొని బోధిస్తాను, లేకపోతే ఇంకెక్కడ వెళ్తాను, పొలాల్లో పడి వెళ్తారు. కంఫర్టబుల్ లైఫ్ ఎప్పుడు జీసస్ ప్రామిస్ చేయలేదండి శిష్యులకి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఇటు నుంచి ఇటు గలిలియా సరస్సులో వెళ్తున్నారు శిష్యులు. యేసు ప్రభు పడవలో కూర్చున్నారు. అకస్మాత్తుగా తుఫాన్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని లేపుతారు, ప్రభు మేము నశించిపోతున్నాం, నీకేం పట్టట్లేదా అని. యేసు ప్రభు లేచి గాలిని, తుఫాన్ని గద్దిస్తారు. వెంటనే గొప్ప ప్రశాంతత. ఎందుకు అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహించారు? మీ కుటుంబంలో తుఫాను, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య తుఫాను ఉంటే మీ కుటుంబంలోనికి, కుటుంబం అనే పడవలోనికి యేసు ప్రభుని ఆహ్వానించండి. ప్రతిరోజు మీరు వాక్యం చదవండి, దాన్ని పాటించండి, మీ సొంతగా జీవించద్దు. ఆ తర్వాత గదరాసేన్ల ప్రాంతంలో వెళ్తే ఇద్దరు దయ్యం పట్టిన వాళ్ళు, ఉగ్రస్వరూపులు అంట. ప్రజలకి చాలా భయం. కానీ యేసు ప్రభు వాళ్ళలో నుంచి ఆ దయ్యాల్ని మరి పందుల్లోనికి పంపిస్తాడనమాట. వాళ్ళు అడుగుతారు, పందుల్లోనికి వెళ్తామని. దయ్యాలు ఎన్ని అంటే యాక్చువల్గా మార్క్ 5లో చూస్తే 6,000 దయ్యాలు ఒక వ్యక్తిలో అనమాట. యేసు ప్రభు ఆ దయ్యాల్ని వెళ్ళగొట్టేసి ఆ వ్యక్తులకి విడుదలనిచ్చాడనమాట. మన పిల్లలకి కానీ మనకి కానీ ఎలాంటి దయ్యాలు ఉన్నాయో, తిండిపోతు దయ్యమో, సెల్ ఫోనో, లేకపోతే ఇంకా ఏదైనా షాపింగ్ స్పిరిట్, ఈటింగ్ స్పిరిట్, సినిమాలు, వీటన్నిటి నుంచి యేసు ప్రభు నామంలో మన పిల్లలకి మనకి అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక. ఒక్కసారి నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. బైబిల్లో కూడా ఉంది, రాసుకోనండి. మత్తయి సువార్త 5 నుంచి 8 వరకు, 5, 6, 7 అధ్యాయాలు. కొండపై ప్రసంగం 8వ అధ్యాయంలో కుష్ఠరోగికి స్వస్థత, శతాధిపతి సేవకునికి స్వస్థత, పేతురు అత్తకు స్వస్థత, పలువురకు స్వస్థత, శిష్య లక్షణములు, తుఫాను గద్దించుట, పిచాచ పీడితులకు స్వస్థత.
ఇవి నేను ఎందుకు చదివానంటే మీరు ఈ విధంగా బైబిల్ చదువుకోనండి. నేను కూడా ఇలాగే చదువుకొని ఇలా రాసుకొని మళ్ళీ మంచం మీద పడుకున్నప్పుడు అన్నీ ఒకసారి ధ్యానించుకుంటూ ఉంటానన్నమాట. అలా ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు ఎన్ని వందల సార్లు నాతో చదివించారండి. దాన్ని పాటించేలాగా మీరు కూడా చదువుకోండి. చదువుతున్నప్పుడు అదే మీకు దేవుడు చేస్తారు. కుష్ఠరోగికి ఏం చేశారు, పేతురు అత్తకి ఏం చేశారు, అవి మీకు చేస్తారు. మరి తుఫాన్ని గద్దించారు, మీ ఇంట్లో ప్రశాంతత వచ్చును, సమాధానం వచ్చును, ప్రేమ వచ్చును గాక, ఆర్థిక సహాయం దేవుడు దయచేయను గాక, మీకు అనారోగ్యం నుంచి విడుదలనిచ్చును గాక. పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాయనా, కుష్ఠరోగి కూడా స్వస్థత పొందే ముందుగా మీ వాక్యాన్ని విన్నాడు ప్రభా. ఇప్పుడు ఈ బిడ్డలు స్వస్థత పొందాలంటే ముందుగా మీ వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళాలి. వాక్యాన్ని చదువుకునేటట్లుగా మత్తయి 5, 6, 7 అధ్యాయాలు పాటించేటట్లు కృప దయచేయండి. ఆ తర్వాత ఎంతమందికి స్వస్థత ఇచ్చారు ప్రభా. నాయనా, మీరు వాక్యం కనుక మీరు లోపల ఉన్నటువంటి అనారోగ్యం ఆత్మలో, మనసులో, శరీరంలోంచి తొలగించి మాకు ఆరోగ్యాన్ని ఇచ్చే పరమ వైద్యుడు తండ్రి. అందరికీ మంచి ఆరోగ్యం, సమాధానం దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మత్తయి 5 నుంచి 8 వరకు చదువుకోండి. రేపు 9వ అధ్యాయం ధ్యానించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.